జలవిలయం ఉమ్మడి ఖమ్మం జిల్లాను కకావికలం చేసింది. 15 గంటల పాటు ఏకదాటిగా కురిసిన జడివానతో ఊళ్లన్నీ ఏర్లను రహదారులు చెరువుల్ని తలపించాయి. కాకరవాగులో రాష్ట్రంలోని అత్యధికంగా 52.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పిడుగులా పడిన మున్నేరు మరోసారి ఖమ్మం ముంపు ప్రాంతాల్లో కల్లోలం రేపింది. చూస్తుండగానే ముంపు కాలనీలను మున్నేరు వరద చుట్టుముట్టింది. పదుల సంఖ్యలో కాలనీలు, వందలాది ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎన్నడూ లేనంతగా పాలేరు జలాశయం మహోగ్ర రూపం దాల్చింది. భక్తి రామదాసు పంప్ హౌస్ నీట మునిగింది. నాగార్జున సాగర్ కాల్వకు 2 చోట్ల భారీ గండిపడింది. భారీ వరదలు, వర్షాలకు ఉమ్మడి జిల్లాలో 5గురు మృత్యువాత పడగా 2 గల్లంతయ్యారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, మున్నేరు వంతెన వద్ద వరద బాధితుల ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మున్నేరు వంతెన వద్ద వరద బాధితుల ఆందోళన 2 రోజుల నుంచి వాళ్ళు అలాగే ఉన్న వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదని బాధితులు ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఉపేందర్? అమూల్య, ఇక్కడ అంటే బాధితులు ఏదైతే మున్నేరు పరివాహక ప్రాంతం అనేటువంటి ఏదైతే రాజీవ్ గృహకల్ప ఏరియా కావచ్చు, బొక్కలగడ్డ, అదే విధంగా ఇటున్నటువంటి వెంకటేశ్వర కాలనీ, మోతీ నగర్, ఈ మొత్తం ఈ పరివాహక ప్రాంతం మొత్తం కూడా ప్రజలు పూర్తిగా ఇల్లు మొత్తం కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. అటు ఏదైతే మునుపెన్నడూ లేని విధంగా అటు మున్నేరు కూడా దాదాపుగా 34 అడుగులు పైచిలకు రావడంతో అటు 3 అంతస్తుల బిల్డింగ్ వైపు కూడా అటు మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఏదైతే పేద ప్రజలు ఏదే విధంగా చిన్న చితక అంటే వ్యాపారాలు చేసుకునే చిన్నపాటి కుటుంబాలు ఇక్కడ ఉంటాయి. వీరంతా కూడా నిరాశ్రయులయ్యారు. మొత్తం కూడా ఎవరు సంపాదించుకున్నారంటూ కూడా అటు జలమయం అంటే నీళ్ళల్లో కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ కొంతమంది మాత్రం ఇంకా ఆ ఇళ్లలోనే పై కప్పుల మీదనే నిల్చొని అయితే వారైతే ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం వారికి మంచినీరు కూడా అందించని పరిస్థితి అయితే జిల్లాలో నెలకొంది. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ళడానికి కూడా అటు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వారంతా కూడా కొంత వెనుదిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా మంత్రులుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా పర్యటిస్తున్నప్పటికీ వారంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత అయితే వెల్లువెత్తుతుంది. ఎందుకంటే వారంతా కూడా ఇప్పుడు అంటే మమ్మల్ని 3 రోజుల నుంచి కూడా పట్టించుకునే పరిస్థితి, ఇప్పుడు వచ్చి పర్యటన చేస్తున్నారు, వర్షం తగ్గిన తర్వాత వస్తున్నారు అని చెప్పేసి అయితే వారంతా ఒక్కసారిగా రోడ్లెక్కి నినాదాలు చేస్తున్నారు. తీవ్రంగా వారిని అయితే వ్యతిరేకిస్తున్న నేపథ్యంలోనే వెంటనే అటు నుంచి ఇటు పాలేరు నియోజకవర్గానికి అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇటు ఖమ్మం నియోజకవర్గానికి తుమ్మల నాగేశ్వరరావు, అటు బట్టి మధుర నియోజకవర్గానికి పరిమితమై అక్కడే పర్యటిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. తమ సొంత నియోజకవర్గంలో పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి వారికి సహాయక చర్యలు చేపట్టాలని చెప్తున్నారు. ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే జలమయం ఉన్న ప్రాంతాల్లో పర్యటించట్లేదని చెప్పేసి అయితే వారైతే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే రాజీవ్ గృహకల్పలో దాదాపు 7 అంతస్తులు ఉంటే కనీసం 3 అంతస్తుల వరకు నీళ్లు వచ్చాయి. పై అంతస్తులో మేము 2 రోజుల నుంచి ఉంటున్నప్పటికీ కనీసం మాకు సౌకర్యాలు కల్పించట్లేదు, ఆహారాన్ని కూడా అందించట్లేదు, కనీసం మమ్మల్ని రక్షించే ప్రయత్నం చేయట్లేదని చెప్పేసి అయితే వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నటువంటి పలు ప్రాంతాలు ఇప్పటికే జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాలేరు నియోజకవర్గంలోని పాలేరు రిజర్వాయర్ పూర్తిగా సామర్థ్యానికి మించి 23 అడుగులు పూర్తి సామర్థ్యం, దానికి మించి 27 అడుగులు రావడంతో ఆ చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. తాండాలు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామాలు కూడా పూర్తిగా జలమయ్యే వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ ఒక కుటుంబం, పేద కుటుంబం, ముస్లిం కుటుంబం అటు వరదల్లో చిక్కుకొని కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వారి శవాలు ఈ రోజు మాత్రం బయటికి వెళ్ళి అంటే 3 కూడా ఒక బాబును రక్షించారు. తల్లి, తండ్రి ఇద్దరు కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ బాబు రోదన మాత్రం పలువురిని కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మున్నేరు పరివాహక ప్రాంతంలో నుండి ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద దాదాపు 9 మంది మాత్రం చిక్కుకున్నారు. వారందరూ అంటే మున్నేరు వస్తుంది, దాన్ని చూడడానికి వెళ్ళిన వారంతా కూడా మున్నేరు బ్రిడ్జిపై చిక్కుకోవడంతో వారిని రక్షించేందుకు సాయశక్తులా ప్రయత్నించినప్పటికీ వారికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. అటు ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా లోనికి వెళ్లే ప్రయత్నం చేయలేకపోయారు. వాగు ఉద్ధృతి నేపథ్యంలో హెలికాప్టర్ వస్తుంది అనుకుని అందరూ కూడా ఆశపడ్డప్పటికీ కనీసం అక్కడ ఏదైతే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ హెలికాప్టర్ కూడా రాలేదు. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రహదారులన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైనటువంటి విజయవాడ, గోదావరి
వార్డు నుంచి వెళ్ళడానికి కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఇక్కడ సౌకర్యం కల్పించలేదని చెప్పేసి అయితే మంత్రులను కూడా నిలదీస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఉపేందర్. చెట్టు పడుతుందంటే సమయం కూడా పోయినట్టే చెట్లు లేకపోతే